చేరితి నిన్నే విరిగిన మనస్సుతో కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనస్సుతో కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం ప్రభా, ఇదిగో నాయన తండ్రి, పాటలు పాడబోతుండగా చక్కటి స్వరాలను మాకు దయచేసి స్తోత్రాలు. వాయిద్యములు వాయిస్తున్న బిడ్డలకు నాయన బిడ్డలకు తోడుగా ఉంది ప్రభా. ఏ విధంగా వాయించాలో అలాంటి జ్ఞానములు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కీర్తన భాగం చదివిన కుమారుని కూడా మీకు దీవించి ఆశ్రయించి నోరాయండి ప్రభా. చక్కగా చదువుతాకు మీకు చూపించండి, దయ చూపించండి ప్రభా. స్తోత్రాలు అయ్యా. పాటలలోనూ అరణవాక్యంలోనూ వాక్య పరిచయలోనూ ఆయన మీ యొక్క అద్భుతమైన సన్నిధిని పరిశుద్ధాత్మ యొక్క సహాయం మాకు అందించమని, అపవాదికి అపజయం కలిగించమని, ఈ కార్యక్రమం ప్రారంభం మొదలుకొని చివరి వరకు నాయన మీరే నడిపించమని, ఆధిపత్యం వహించమని, మీ నామంలో మీరే గంట ప్రభావం పొందుకోమని అదే యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొచ్చున్నాం మా పరమ తండ్రి. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుడే ఎల్లప్పుడూ, దేవుణ్ణి స్తుతించుడే, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడే. ఆయన పరిశుద్ధ
అది ఆ బ్యాండ్ని కొట్టలేదు అది ఎందుకంటే అది కలవని మనకి అందుతుంది హల్లెలూయా. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ హల్లెలూయా. నడిపిస్తాడు సేవలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు సేవలోనైనా నన్ను విడువడు. అడుగు నడబడిన
హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. జీవనదిని నా హృదయములో కొత్త పాట వాళ్ళం. సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని, యెహోవా నీవే దయాళుడవని సన్నుతించెదను. హల్లెలూయా. ఈ పాట నేను ఆడడం లేదు, వేరొక పాట పాడుతున్నా. సరే పాట వాడు దీనికి వస్తుంది, వాడికి వస్తుంది, వాడిని నీకు వస్తుంది, నేను అంటాను వాడికి అది మంచిగా కొడతాడు, ఇది మంచిగా కొడతాడు, వాడికి ఏం వస్తుంది, ఇది దానికి వస్తుంది. నీ ప్రేమ నాలో మధురమైనది, నది నావు వసుందని శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, నది నావు వసుందని శిఖరము. ప్రేమ
హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మరి మంచి చక్కని పాట మనం విన్నాం కాబట్టి మరి కీర్తన భాగం మరి కుమారుడు వచ్చి చదివి వినిపిస్తాం. నాని హల్లెలూయా. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరీరుని జ్యోతి చెరుదుచి ఉన్నాను. ఈ ఆపదలు తొలగింపు వారు నీ రెక్కల నీడను శరణు జోచి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టునను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చునని రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు
దేవుని తన కృపసత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్య నున్నది. కోపద్రేకుల మధ్యను నేను పడుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అప్పులు. వారి నాలుక వాడిగల కత్తి. దేవ, ఆకాశము కంటే అత్యున్నతుడగా నిన్ను కొనుము. నీ ప్రభావము స్వరభూమి మీద కనబడము. నా అడుగులను చిక్కుటొన్నుకై వారు వలయొడ్డురి. నా ప్రాణము కృంగి ఉన్నది. నా ఎదుట గుంట తవ్వి దారిలో తామెపడిరి. నా హృదయము నిబ్బరముగా నున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది. నేను పాడుతూ స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము. స్వరమండలమా సితార మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కై అంటే ఎత్తైనది. నీ సత్యము మేఘమండల మరకు వ్యాపించున్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతలు స్తుతులు నేను చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడును. మలతమకు 28:58 కరెక్ట్ చదువుకుంటాడు. అలా వచ్చేవారం ఫస్ట్ చదువుకుంటుంటే హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. మన కుమారుడు చాలా చక్కగా చదివి మనకు వినిపించారు. దేవుడు అతను దీవించును గాక. కీర్తనకారుడైనటువంటి దావీదు ప్రార్థన చేసుకున్నట్టుగా మనం చూసుకుంటున్నాం. 7వ వచనం వచ్చేసరికి మరి నా హృదయం నిబ్బరంగా ఉన్నది. దేవా, నా హృదయం నిబ్బరంగా ఉన్నదని మరి కీర్తనకారుడైనటువంటి దావీదు తెలుసుకుంటున్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడు కాబట్టి దావీదు ఒకమారి దేవుని దృష్టికి తప్పు చేసినప్పటికీ ఆయన పశ్చాత్తాపాన్ని, ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు. మరణశిక్ష దావీదు మీద నుంచి తీసివేయబడింది. అలాగే ఇక్కడ మనం చూసినట్టుంటే మొదటి వచనం నుంచి 7వ వచనం దాకా మనం చూస్తూ ఉంటే మరి సౌలు తరుముతున్నాడు. మరి దావీదును పట్టుకొని అతన్ని చంపాలనేటువంటిది మరి చంపాలని ప్రయాసపడుతున్నాడు, తిరుగుతున్నాడు. దావీదు కొరకు ఆయన వెంటాడుతున్నాడు. కానీ ఆ సౌలు చేతిలో దావీదు చిక్కకుండా దేవుడు అతన్ని తప్పిస్తూ కూర్చున్నాడు. కాబట్టి ఎందుకు అంతగా దావీదు తన దేవుడైనటువంటి యెహోవాకు మొరపెడుతున్నాడు అంటే ఆయన దేవుడైనటువంటి యెహోవా ఎదుట తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? తగ్గింపు. మన ప్రార్థన వినాలన్నా, మన ప్రార్థనకు జవాబు రావాలన్నా మొట్టమొదటిగా పాయింట్ ఏంటంటే తగ్గింపు తత్వం. ఆ తగ్గింపు తత్వం లేకుండా, పశ్చాత్తాపం లేకుండా నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు జవాబు రాదు. ఎందుకు అంటే క్రీస్తు బిడ్డగా నువ్వు అంగీకరించబడినావు. బహిరంగంగా యెహోవా నా సొంత దేవుడే, నా సొంత రక్షకుడని
నువ్వు బహిరంగంగా ఒప్పుకున్న తర్వాత నువ్వు క్రీస్తు బిడ్డగా జీవించకుండా నేను క్రీస్తు బిడ్డనని నువ్వు నటిస్తూ మరి నువ్వు దేవుని బిడ్డనని నువ్వు భ్రమలో బ్రతుకుతూ సంఘానికి రాకుండా ఆదివారం దేవుని సన్నిధిని తప్పిస్తూ లోకంలో నువ్వు గడుపుతూ లోకస్తుల మాటలు మాట్లాడుతూ నువ్వు ఉన్నట్లయితే నువ్వు బాప్తిసం తీసుకున్న వృధా ప్రయాస. కాబట్టి కీర్తన 45వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట దేవుడు అంటారు. 45:7వ వచనంలో మనం చూసినట్టుంటే ఒక మాట మరి మాట్లాడుతుంటారు. 45వ వచనం 45వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లుంటే ఏమంటాడంటే, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చలికాల కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించిన. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలో ఆయన యేసు ప్రభు నా సొంత రక్షకుడు అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకున్నావో, ఎప్పుడైతే ఆయన బిడ్డగా నువ్వు ముద్రించబడ్డావో, ఏం చేయాలంటే భక్తిహీనతను అసహించుకోవాలి. ఏం చేయాలి? భక్తిహీనతను అసహించుకోవాలి. ఎందుకు నువ్వు భక్తిహీనతను అసహించుకుంటే, నీతిమంతుడైన దేవుని కుమారునిగా కుమార్తెగా నువ్వు అంగీకరించబడ్డావు కాబట్టి నువ్వేం చేయాలి? మొట్టమొదటిగా ఆ యొక్క భక్తిహీనతను నువ్వు అసహించుకోవాలి. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఆనంద తైలముతో నేను అభిషేకిస్తాడు. ఇది మొదటి క్వాలిటీ, అంటే ఇది మొదటి లక్షణము అన్నమాట. నువ్వు పరలోకానికి వెళ్ళడానికి మొదటి లక్షణము. ఎందుకంటే నువ్వు నీతిమంతుడైన దేవుని ఆశ్రయించావు కాబట్టి, ఆయన కుమారునిగా కుమార్తెగా నువ్వు అంగీకరించబడ్డావు కాబట్టి నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు నీతిని ప్రేమిస్తున్నావు, భక్తిహీనతను అసహిస్తున్నావు, భక్తిహీనతను నువ్వు ద్వేషిస్తున్నావు. కాబట్టి ఇది మొదటి క్వాలిటీ, ఇది మొదటి లక్షణము. మరి రెండో లక్షణంలో మనం వెళ్ళినట్లయితే చాలా సున్నితంగా, చాలా క్లుప్తంగా మరి మనకు తెలియబడుతుంది. ఇక్కడ దావీదు ఏదైతే బెస్ట్ క్వాలిటీస్ దేర్, ఆయనలో మంచి లక్షణం ఉన్నది. ఏంటంటే తగ్గింపు తత్వము. హల్లెలూయా. తగ్గింపు తత్వం అంటే అర్థమేందో తెలుసా మీకు? నీ శత్రువును ఓడించే శక్తి బలము నీకున్నా కానీ కూడా నువ్వేం చేస్తున్నావు అంటే తగ్గించుకుంటున్నావు. హల్లెలూయా. తగ్గించుకుంటున్నావు. నీ శత్రువును జయించే శక్తి నీకున్నది. ఒక్క గుంజు వాడు అక్కడే పడతాడు. కానీ అంత బలం ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకుంటున్నాడు అన్నమాట. దావీదు తలుచుకుంటే ఒక్క క్షణం పని కాదు, అయినా సరే దేవుని సన్నిధిలో తగ్గించుకొని మోకరిస్తున్నాడు. హల్లెలూయా. యెహోషువ కూడా ఏం చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. ఏం చేస్తున్నారు? ఓడిపోతున్నారు. యెహోషువకి ఏమీ అర్థం కాలే. అక్కడ చిన్నగా వెళ్ళిండు. ఇక నా దేవుడు తప్ప వేరే కూడా రక్షించేవాడు లేనే లేడు అనుకొని వెళ్ళాడు. ఆ ప్రభు పాదములపై సాష్టాంగపడి, ప్రభువా నాయనా ఎందుకింత మేము ఓడిపోతున్నామని చెప్పేసి ఆ దేవుని పాదాలపై పడుతున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు. ప్రభు మానవ ఎవరు పాపం చేశారయ్యా అంటున్నప్పుడు, అపవిత్రమైనది మీలో ఉన్నది కనుక వాళ్ళు ఓడిపోతున్నారు. ఎవరు 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 అని చెప్పేవారు కదా. ఆ కాను ఏం చేశాడో తెలుసా? అపవిత్రమైనది దాచిపెట్టుకున్నాడు, భూమిలో పాత పెట్టబడి. అందుకే ఇశ్రాయేలు జనాంగము ఓడిపోయింది. ఎందుకంటే అపవిత్రత మనలో ఉన్నట్లయితే, జాగ్రత్తం మనలో ఉన్నట్లయితే, నువ్వు ఇతరులు చూసినప్పుడు, ఇతరులు క్రైస్తవ సహోదరులు చూసినప్పుడు ఏంటంటే చాలా భక్తిపరులుగా కనిపిస్తావు, భక్తిపరులుగా కనిపిస్తావు. కానీ నీ హృదయం మాత్రం దేవునికి తేటగా తెలుసు. దావీదులో క్వాలిటీస్ ఉంది. నువ్వు నీతిని ప్రేమిస్తున్నావు, భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. ఇది విశ్వాసానికి మంచి క్వాలిటీ పరలోకానికి వెళ్ళడానికి. మనం రెండవది మనం చూద్దాం. కీర్తన 15వ అధ్యాయం మనం చూసినట్టుంటే
దావీదు చాలా చక్కగా మరి మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు చాలా క్లుప్తంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. కీర్తన 15వ అధ్యాయం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అని మాట్లాడుతున్నాడు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు. ఎస్, ఇది క్రైస్తవులకు చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ విశ్వాసులకు చాలా ప్రాముఖ్యమైనటువంటి క్వాలిటీస్ గా ఉంటుంది. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు. హల్లెలూయా. మొదట 2 లైన్లు ఏం చేసినట్టే ప్రశ్న దేవునికి వేస్తున్నాడు. ప్రభువా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని తాను ప్రశ్నిస్తున్నాడు. ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. కింది వచనంలో మనం చదువుతూ ఉంటే దిస్ ఇస్ వండర్ఫుల్ బెస్ట్ క్వాలిఫికేషన్ అండ్ ఎవ్రీ బిలీవర్స్, ప్రతి ఒక్క విశ్వాసికి ఒక అద్భుతమైనటువంటి లక్షణాలు. ఊరికైనా ప్రార్థన చేస్తే కాదు, ఏదో నువ్వు కానుకలు ఇస్తున్నావు, నువ్వు దశంభాలు ఇస్తున్నావు, ఇక నాకేమి కొదువ నాకేం తక్కువ అనేది కాదు. దేవుడు నిన్ను క్షమించదగ్గటువంటి అర్హత నీకుందా, క్వాలిటీ నీకుందా? ఆ అర్హత నీకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డను, నేను ఆయన కుమార్తెను ఎప్పుడైతే గ్రహించగలుగుతావో మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెడతావు. లేకుంటే నీ పాపాన్ని కప్పు వేసుకుంటావు. అది మెల్లగా నిన్ను మరి నరకానికి నడిపిస్తుంది. ఇక్కడ ఏమంటున్నానంటే నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. హల్లెలూయా, హల్లెలూయా. హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. చూడండి, హృదయపూర్వకంగా నిజం పలకాలట. ఎవరి ముందు కానీ నువ్వు అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. అవునంటే అవును, కాదంటే కాదు, ఎస్ ఆర్ నో, ఇవే. అయితే రెండవదిగా మనం చూసినట్టంటే ఏమంటున్నాడంటే అటివాడు నాలుకలతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు. హల్లెలూయా. ఇలాంటి స్వభావం ఉంటుంది. తన చెలికానికి కీడు చేయడు, వాడు అబద్ధములాడడు. ఇక్కడ మనం కింద చూసినట్లుంటే అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే మనం యేసు సొంత రక్షకునిగా మనం అంగీకరించామో మనకు ఉండవలసిన లక్షణాలు కీర్తన 15వ అధ్యాయంలో చదువుతుంటే మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా దావీదు ఏమంటుంటే దేవా నా హృదయం నిబ్బరంగా ఉన్నది, దేవా నా హృదయం నిబ్బరంగా ఉన్నది, నేను వేకుగానే లేచెదను, సితార స్వరమండలమా మేల్కోనమన్నాడు. ఎందుకు చెప్తున్నాయి? మొదటి 7 వచనంలో చూస్తే శత్రువుల గురించి ప్రార్థిస్తున్నాడు. ఈ 7వ వచనానికి వచ్చేసరికి ఆయన ధైర్యంగా ఉన్నట్లు, దేవుని స్తుతిస్తున్నట్లు, దేవుని గణపరుస్తున్నట్లుగా ఉన్నది. ఎందుకు ఆ ధైర్యం, ఆ దావీదుకు ఎక్కడి నుండి వచ్చింది? ఆ నమ్మకం ఎక్కడి నుండి వచ్చింది? ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దావీదు ఆత్మను చూస్తున్నాడు, దేవుని యొక్క దర్శనం. హల్లెలూయా. దేవుని యొక్క కాపుదల ఆయన దర్శనమందు చూస్తున్నాడు. అందుకే ఆయన హృదయం నిబ్బరంగా ఉన్నది, నేను వేకుగానే లేస్తాను, స్వరమండలం ఆ సితారను మేల్కోనమని చెప్పేసి దావీదు చెప్తున్నాడు. ఎందుకు అంటే దావీదులో తగ్గింపు తత్వం ఉన్నది, సాత్వికము ఉన్నది, ఆయనలో విధేయత ఉన్నది. కాబట్టి ఈ 3 ఉన్న ప్రతి క్రైస్తవ విశ్వాసురాలకు వాళ్ళు గొప్పగా ఆశీర్వదించబడతారు, గొప్పగా దీవించబడతారు. మోషే చూడండి, ఐగుప్తుని చంపి పాతిపెట్టి పారిపోయి అరణ్యంలో 40 సంవత్సరములు వృధాగా బ్రతికాడు. ఇశ్రాయేలు జనానికి నాయకుడిగా కావలసినటువంటి మోషే 40 సంవత్సరములు తన జీవితం ఎటుపోవాలో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు
దేవుడు దర్శించాడండి. మోషేను చూడండి. మోషే దేవుడితో బండతో మాట్లాడమంటే ఏం చేశాడు? కొట్టాడు. మోషే గొప్ప నాయకునిగా మరి చేశాడు. ఎందుకంటే ఈ విషయాలు ఏం చెప్తున్నాడు? నువ్వు ఎంత పొరపాటు చేసినప్పటికీ దేవునికి అడ్డుగా ఉన్నటువంటి నీ హృదయంలో ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని నువ్వు తీసివేస్తే దేవుడు నీకు తేడాగా కనిపిస్తాడు. నువ్వు తీసివేయనంతసేపు కూడా నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. ఆయన నీకు కనిపించాడు. యాకోబు చూడండి, మోసగాడు. యాకోబు మోసగాడు. తన తండ్రిని, తన తల్లిని, తన బంధువర్గాన్ని వీడు వదిలిపెట్టేసి పారిపోయి అరణ్యంలో ఏడ్చుకుంటూ ఆయన కొన్ని రాళ్ళను తలగడ పెట్టుకుని ఏడ్చుకుంటూ పండుకుంటే దేవుడు దర్శించాడు యాకోబును. ఎందుకు ఏడుస్తున్నావు ఆయన? నేను నిన్ను వాడుకుంటా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీతో కూడా మాట్లాడుతుండొచ్చు. ఎప్పుడు అంటే మనలో ఉన్న లోపాలను ఎప్పుడైతే నువ్వు తీసివేసి ఆ ప్రభు వైపు నువ్వు తిరిగితే నిశ్చయంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు, నీతో మాట్లాడతాడు. కొన్నిసార్లు నేను బాగా బాధతో ప్రార్థన చేస్తున్నప్పుడు నన్ను ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. అప్పుడు లేచి ప్రభువా అని మళ్ళీ మోకరించి ప్రార్థిస్తాను. దేవుని స్వరం వినాలంటే, దేవుడిని దర్శించాలంటే ఈ క్వాలిటీస్ మనలో ఉండాలి, ఈ లక్షణాలు మనలో ఉండాలి. ఈ లక్షణాలు నీలో లేనప్పుడు, తగ్గింపు తత్వం నీలో లేనప్పుడు, విధేయత నీలో లేనప్పుడు నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు జవాబు రాదు. మొదటగా దేవుడు ఏం చేస్తున్నాడు? తగ్గింపు తత్వం. ఆ తగ్గింపు తత్వాన్ని బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ తగ్గింపు తత్వాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ తగ్గింపు తత్వం బట్టి దేవుడు తన మార్గాన్ని నీకు బయలుపరుస్తాడు. తన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, తన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడంటే తన కింద చాలా వచనాలు రాయబడి ఉన్నాయి. తన ద్రవ్యం వడ్డీకి ఇవ్వకూడదు. ఇంకా కొన్ని వచనాలు కిందికి చూసుకుంటే ఇంకా ఏమంటున్నాడంటే, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. తన ద్రవ్యం వడ్డీకియడు. నిరపరాధిని చేర్పుటకై లంచము పుచ్చుకున్నాడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూను కదల్చబడడు. హల్లెలూయా! ఎవ్వరు నిన్ను కదల్చలేడు. నష్టం కలిగిన మాట తప్పని వాడు. ఇవన్నీ క్వాలిటీస్ ఉంటే నిశ్చయంగా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అర్హురాలు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ దినాన, ఈ సమయాన దేవుడు నీతో మాట్లాడాలంటే, దేవుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయాలంటే, నువ్వు వెళుతున్న మార్గం